అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమా రాదు భయ్యా. ఎందుకంటే శర్వానంద్ గారి యాక్టింగ్ కానీ, కృతి శెట్టి యొక్క యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది భయ్యా ఈ సినిమాలో. ఆ బుడ్డోడిని ఎన్ని నుంచి పట్టుకొచ్చారు భయ్యా, మంచి మంచి క్యారెక్టర్లు తీసుకొస్తారు భయ్యా. ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు కానీ సూపర్గా యాక్టింగ్ చేసిండు. సూపర్ కామెడీ టైమింగ్ ఉంది సినిమాలో. ప్రతి ఒక్కటి వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క సినిమాకి ఆయన రేంజ్ పెరిగిపోతుంది భయ్యా. ఎక్కడ వెళ్ళిపోతాడో, ఇండస్ట్రీని దాటిపోతాడు అనిపిస్తుంది, హాలీవుడ్కి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది సినిమా చూస్తున్న తర్వాత. నిజంగా చెప్తున్నా, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ పరంగా కానీ, శర్వానంద్ గారి క్యారెక్టర్ పరంగా కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా భయ్యా. ప్రతి ఒక్కరు రొటీన్ స్టోరీ అని చెప్తారు కొంతమంది, కాదు భయ్యా, ఇది వేరే స్టోరీ భయ్యా. ఒక మంచి లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ స్టోరీ, కామెడీ స్టోరీ భయ్యా. ఇది సినిమాని చూడండి భయ్యా, ఆదరించండి భయ్యా. సూపర్ భయ్యా. ఫ్యామిలీ ఆడియన్స్ మంచిగా కనెక్ట్ అయ్యే సినిమా అన్న ఇది. 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. నేను అన్ని సినిమాలు కవర్ చేస్తాను కానీ సినిమా మంచిగా ఉంది భయ్యా. ఇంతకుముందు చూసి వచ్చిన తర్వాత ఒపీనియన్ అనిపించింది ఏంటంటే, శర్వానంద్ గారు చాలా రోజులు ఇంత టైం తీసుకున్నందుకు, ఇంత మంచి సినిమా తీయడానికి టైం తీసుకున్నారని అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయితే ఒక్కొక్క సమయంలో అనిపిస్తుంది, మీరు నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్క సమయంలో కొంచెం టీర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. బేసిక్గా చెప్పాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ శర్వానంద్ మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ మూవీతో మన దగ్గరకు వచ్చారు ఫ్రైడే. సో కృతి శెట్టి కూడా బాగా చేసిన సినిమా. కృతి శెట్టి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. సినిమాతో బాగా పర్ఫామ్ చేసిన సినిమాలో. అవును, చాలా గ్యాప్ తర్వాత అంటే తెలిసిందే. లాస్ట్ మూవీ ఒకే జీవితం హిట్ అయింది కానీ అంత రికగ్నిషన్ రాలేదు. నాకు తెలిసి ఈ సినిమా మంచి రికగ్నిషన్ వస్తుంది, ఎందుకంటే ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఫ్యాంటసీ అంటే కొంచెం అలాగే ఉంటుంది, అంటే పిల్లలకి అలా ఉంటుంది, మనకి కొంచెం కామెడీగా మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఉంటుంది. బాగా యాక్టింగ్ బాగా చేశాడు. నార్మల్గా కష్టంగా అనిపిస్తుంది మనకు చూస్తే, వీడు ఎలా చేశాడు బాబు అని, కానీ ఆ పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశాడు. వాడు అవును, ఫస్ట్ కామెడీగా ఉంటుంది, కొంచెం మంచిగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు సినిమాలో. సో మొత్తం బాగుంది చెప్పాలంటే. ఇంకా లాస్ట్కి ఏం చెప్పాలి, బ్రేక్లో తిన్న శవర్మ ఇంకా నేను హిట్ కొట్టేశారు చార్మింగ్ స్టార్ శర్వ. బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ ప్లస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ప్లస్ మెసేజ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కృతి శెట్టి యాక్టింగ్ కానీ, శ్రీరామ్ అనిచ్చ డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, పిల్లోడు యాక్టింగ్ సినిమా మొత్తం హైలైట్ అదే సినిమా మొత్తం. ప్లస్ వీళ్ళు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ కానీ, ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళ మదర్ ఫాదర్ని అడాప్ట్ చేసుకుని చాలా బాగుంది. లాస్ట్లో ప్లస్ యూఎస్ వెళ్ళిపోయిన పేరెంట్స్ కోసం ఇక్కడ తపన పడే పేరెంట్స్ చాలా బాగా చూపించారు. అది మాత్రం చాలా హైలైట్. మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది. బాగా నచ్చింది అయినా యూఎస్ వెళ్ళిపోయిన పిల్లలకి ఎంత బాధపడతారు, అది మాత్రం హార్ట్ టచింగ్ సినిమా. అది మాత్రం అసలు పిల్లలు ఎంత బాధపడతారు, వాళ్ళ గురించి అనుక్షణం వాళ్ళు ఏ వస్తువుని చూసినా సరే వాళ్ళు గుర్తు చాలా బాగా చూపి, అది మాత్రం హైలైట్ సినిమా మాత్రం. ప్లస్ చిన్నపిల్లడు యాక్టింగ్, శ్రీరామ్ అనిచ్చే కంబ్యాక్ మూవీ మళ్ళీ చాలా బాగా చూపించారు మాత్రం. అది మాత్రం అది ఒక్కటే పాయింట్ సూపర్ ఉంటుంది లాస్ట్లో మాత్రం. కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది, రాహుల్ రామకృష్ణ కామెడీ ఉంటుంది. అది కొంచెం పరంగా సూపర్ హిట్ సినిమా మాత్రం. సినిమా చాలా రిచ్గా ఉంది. సినిమా చాలా రిచ్గా తీశారు, చాలా బాగుంది. కృతి శెట్టి మళ్ళీ కంబ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టింది కృతి శెట్టి కూడా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ట్విస్ట్ మళ్ళీ మధ్యలో ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ స్టోరీ పరంగా స్టోరీ ఎక్కడ తగ్గ స్టోరీ చాలా బాగా చూపించాడు. ప్లస్ పిల్లల్ని ఎలా పెంచాలి అది కూడా చాలా బాగా చూపించారు. స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత చాలా ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది. లవ్ స్టోరీ వర్కౌట్. ఫస్ట్ కొట్టుకుంటే లాస్ట్లో కలుస్తారు ఇద్దరు. ప్లస్ నాన్న అని పిలవడం, లాస్ట్లో అమ్మ అని పిలవడం చాలా బాగుంది.